Hi, welcome. This is Krish from AV Box. ఇవాళ మనం కోకాపేటలో ఉన్న ఒక డెడికేటెడ్ ప్రైవేట్ విల్లాలో ఉన్నామండి. మీరు చూస్తున్న ఈ రూమ్ ఒక లివింగ్ రూమ్. సో ఈ లివింగ్ రూమ్ ని క్లయింట్ కి ఒక డెడికేటెడ్ సౌండ్ రూమ్ అనేది లేదు. యాక్చువల్లీ దిస్ ఈస్ 3 BHK విల్లా అనమాట. బట్ దే వాంట్ ఎ థియేటర్. అది ఎలా కావాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది చూస్తే, సో మనం బెడ్రూమ్స్ ని దే డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ బెడ్రూమ్స్ బికాస్ దే ఆర్ ఆల్రెడీ ఆక్యుపైడ్ విత్ దేర్ చిల్డ్రన్ అండ్ దేర్ పేరెంట్స్. బట్ దే వాంట్ ఎ థియేటర్. దిస్ క్లయింట్ యాక్చువల్ గా US నుంచి వచ్చారు, మూవ్ బ్యాక్ టు ఇండియా. ఎక్కడ పాసిబుల్ అవుతుంది అని వర్క్అవుట్ చేసిన తర్వాత దెన్ వీ ఫౌండ్ దిస్ ప్లేస్. లైక్ ఆల్రెడీ దే ఆర్ హ్యావింగ్ వన్ లివింగ్ రూమ్ ఎట్ గ్రౌండ్ ఫ్లోర్. సో ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న లివింగ్ రూమ్ ని పర్సనల్ లివింగ్ రూమ్ గా యాక్చువల్ గా ఉంది. సో ఈ పర్సనల్ లివింగ్ రూమ్ ని వీ వాంట్ టు క్రియేట్ అ డెడికేటెడ్ హోమ్ సినిమా. సో మీరు చూస్తున్న ఈ అపిరెన్స్, ఈ లుక్ మొత్తం మనం ఒక లివింగ్ రూమ్ ని ఈ విధంగా తీసుకొచ్చాం. ఈ సైడ్ మొత్తం వాల్ ఉన్న, ద అదర్ సైడ్ మొత్తం మేము ఆర్టిఫిషియల్ గా వాల్ తో పార్టీషన్ క్రియేట్ చేసి క్లయింట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ వర్క్అవుట్ చేయడం కోసం వీ హావ్ గివెన్ వన్ బ్యూటిఫుల్ వర్క్ స్టేషన్ రూమ్ హియర్ యాజ్ వెల్. క్రియేట్ చేసిన పార్టీషన్ నే బేస్ చేసుకుని అవుట్ సైడ్ ఆఫ్ ద రూమ్ కి పూజా మందిరం కూడా క్రియేట్ చేసాం. అండ్ మీరు చూస్తే వీ హావ్ కవర్డ్ విత్ కర్టెన్. అండ్ ఈ కర్టెన్ మనం ఓపెన్ చేస్తే యూ విల్ ఫైండ్ అ బాల్కనీ అవుట్ సైడ్. మీకు ఇప్పుడు రిజిడ్ వాల్ లా కనిపిస్తున్న ఈ సర్ఫేస్ కి బిహైండ్ ఒక ఫిక్స్డ్ గ్లాస్ ఉంది. సో ఫిక్స్డ్ గ్లాస్ ని అండ్ అట్ ద సేమ్ టైం మేము తీసుకున్న డిజైన్ క్లయింట్ నీడ్స్ ఎ కర్వీ డిజైన్, కంప్లీట్ గా కర్వీ డిజైన్ కావాలి బికాస్ ఈ హౌస్ ఎగ్జిస్టింగ్ హౌస్ మొత్తం ఒక కర్వీ డిజైన్ ప్యాటర్న్ లో వెళ్ళారు బేసికల్లీ. సో దే వాంట్ దేర్ థియేటర్ యాజ్ వెల్. సిమిలర్ గా ఒక కర్వ్ ఉండాలి, ఇట్ షుడ్ లుక్ నీట్ అండ్ క్లీన్ అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. సో దే ఆర్ రెడీ టు కాంప్రమైజ్ దేర్ విండో. సో దట్స్ ద రీజన్ ఇక్కడ మనం ఈ విండోని బ్లాక్ చేస్తూ మనం కంప్లీట్ గా వుడెన్ ఫ్రేమ్ చేసేసి ఫిల్ చేసేసి ఈ విండోని కూడా మనం కంప్లీట్ గా ప్యాక్ చేసేసాం. వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్, మనం ఇన్ని రోజులు చేసిన థియేటర్స్ అన్ని సింగిల్ డోర్ కాన్సెప్ట్ లో ఉన్నాయండి. హియర్ బ్యూటీ ఏంటంటే ఇట్ ఈస్ విత్ డబుల్ డోర్ కాన్సెప్ట్ డిజైన్ చేసి ఎగ్జిక్యూషన్ చేసాము. అండ్ సో మీరు చూస్తే ఈ హ్యాండిల్స్ కూడా వుడ్ ఫినిషింగ్ తో బ్యూటిఫుల్ గా యాక్చువల్లీ ఇంటిగ్రేట్ చేసాం. మీరు చూస్తున్న ఈ థియేటర్ లో ఉన్న లైటింగ్ అండ్ ఆడియో వీడియో ఇంటిగ్రేషన్ ని మనం ఈ టచ్ స్విచ్ బోర్డ్ కి ఇంటిగ్రేట్ చేసాం. చాలా మంది కస్టమర్స్ ఆటోమేషన్ ఎంటైర్ హౌస్ చేసుకోవాలా వద్దా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను హౌస్ మొత్తం చేసుకున్నా చేసుకోకపోయినా అట్లీస్ట్ థియేటర్ వర్క్ అయినా సరే ఆటోమేషన్ చేసుకోమని నేనైతే రికమెండ్ చేస్తాను. బికాస్ మీరు లైట్స్ ని కంట్రోల్ చేయాలి, ఏసీని కంట్రోల్ చేయాలి, ప్రొజెక్టర్ ని కంట్రోల్ చేయాలి, AVR కంట్రోల్ చేయాలి, యాపిల్ టీవీని కంట్రోల్ చేయాలి. వీటన్నిటి కోసం మీరు యూ నీడ్ ఎ రిమోట్స్. ఆటోమేషన్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే విత్ యువర్ ఫోన్ యాప్ యూ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్, ఆర్ యూ కెన్ అసైన్ ఎ సీన్ టు ద స్విచ్ జస్ట్ ఆన్ ఎ సింగిల్ ట్యాప్ యువర్ రూమ్ ఈజ్ రెడీ అండ్ ఆన్ ఎ సింగిల్ ట్యాప్ యువర్ రూమ్ ఈజ్ ఆఫ్. సో ఈ రూమ్ విడ్త్ వచ్చేసి 12 feet విడ్త్ అండ్ 25 feet లెంత్. 12 feet లెంత్ ఉండటం వల్ల మనం ఇక్కడ 4 inch ఫ్రేమ్ ఇటు అండ్ ఒక ఆర్టిఫిషియల్ గా మనం వాల్ బిల్డ్ చేయడం వల్ల సో వీ టుక్ అ లిటిల్ మోర్ స్పేస్. సో ఇక్కడ మనకి 133 inch అకౌస్టిక్ ఓవెన్ డయాగ్నల్ స్క్రీన్ మనం ఇంటిగ్రేట్ చేసాం. ఈ స్క్రీన్ ఎలా మీకు కనిపిస్తుంది, ఇట్స్ లుకింగ్ లైక్ ఎ వాల్ టు వాల్ స్క్రీన్ లాగా మీకు అపిరెన్స్ ఉంది. అండ్ ఈ స్క్రీన్ ని డ్రైవ్ చేయడానికి మనం ఎప్సాన్ 3800 హోమ్ సినిమా ప్రొజెక్టర్ ని యూస్ చేసాం. సో మీరు చూస్తున్న ఇదే రూమ్ లో మనం 7.1.2 డాల్బీ అట్మాస్ కాన్ఫిగరేషన్ ని ఇంటిగ్రేట్ చేసాం. ఇక్కడ మనకి బ్యాక్ సరౌండ్స్ ని పెట్టడానికి ఛాలెంజెస్ ఉన్నాయి. దానికి నేను ఏం చేశానో చెప్తాను మీకు. మీరు చూస్తున్నట్టుగా నా వెనక కర్టెన్స్ ఉన్నాయి. సో నేను బ్యాక్ సరౌండ్స్ ని ఇక్కడ ప్లేస్ చేయలేను. సో దీనికోసం మనం ఇన్ సీలింగ్ అండ్ యాంగిల్డ్ LCR స్పీకర్ ని తీసుకొని మనం బ్యాక్ సరౌండ్స్ ని బ్యాక్ సీలింగ్ లోనే ప్లేస్ చేసాం. అండ్ రైట్ సరౌండ్, లెఫ్ట్ సరౌండ్ ఏమో లిజనింగ్ హైట్ పొజిషన్స్ లో ఉన్నాయి అండ్ బ్యాక్ సరౌండ్స్ ఏమో సీలింగ్ పొజిషన్స్ లో ఉన్నాయి. లిజనింగ్ పొజిషన్స్ లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్న ఆడియన్స్ కి మనం సీలింగ్ నుంచి వచ్చే సౌండ్ ఇయర్ లెవెల్ కి యాంగిల్ 45 degrees యాంగిల్ లో రీచ్ అవుతుంది. అండ్ ఈ రూమ్ లో మనం బెస్ట్ సౌండ్ కోసం క్లిప్స్ THX సిరీస్ స్పీకర్స్ ని యూస్ చేసాం. ఈ రూమ్ లో మనం డెనాన్ 3800 యాంప్లిఫైర్ ని యూస్ చేసాం. యాంప్లిఫైర్ నుంచి సౌండ్ డ్రైవ్ చేయడం కోసం మనం క్లిప్స్ THX సిరీస్ 504L LCR గా వాడాము అండ్ 502L ని మనం సరౌండ్స్ గా యూస్ చేసాం. RP 1400 ని మనం సబూఫర్ గా ఇంటిగ్రేట్ చేసాం. ద బేస్ ఇస్ సూపర్.
విల్లాలో మనం హోమ్ థియేటర్తో పాటు హోమ్ ఆటోమేషన్ అండ్ హోమ్ వైఫై నెట్వర్కింగ్ కూడా చేసాం. వీ గివ్ అ బెస్ట్ సర్వీసెస్ ఇన్ హోమ్ థియేటర్, హోమ్ నెట్వర్కింగ్, హోమ్ సెక్యూరిటీ. లైక్ సెక్యూరిటీకి వచ్చినప్పుడు ఎజాక్స్ బర్గ్లరీ అలార్మ్ సెక్యూరిటీ సిస్టమ్ ఫ్రమ్ యుక్రెయిన్. సో దాన్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి మీరు స్టూడియోని విజిట్ చేయండి. వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ని, ఎంక్వైరీస్ని అన్నింటిని సెండ్ చేయండి అండ్ మేక్ అన్ అపాయింట్మెంట్ అండ్ రండి. డెమో స్టూడియోలో మీరు సౌండ్, ఆడియో అండ్ వీడియో అండ్ సెక్యూరిటీని ఎక్స్పీరియన్స్ చేసి మీకు కావాల్సిన సొల్యూషన్ మీరు తీసుకోండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్ క్రిష్. జై హింద్.